Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు సాయి శ్రీ హ్యాండ్లూమ్స్. నేను మీ రవీందర్ అండి. ఇది లైవ్ కాదు, రికార్డెడ్ వీడియో పెడుతున్నాం కదా మనం. ఈ లైవ్తో పాటు రికార్డింగ్ వీడియోలు కూడా సపరేట్ ఏ ఐటమ్కి ఐటమ్ మనం తీసి సపరేట్ వీడియోస్ పెడుతున్నాము. ప్లస్ లైవ్లో ఏమవుతుందంటే అన్ని క్లమ్జీగా అవుతున్నాయి, ఎక్కువ అన్ని మిక్సింగ్ అంటే ఐటమ్స్ ఎక్కువ చూపించడం అవుతుంది కదా లైవ్లో. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, మాకు పర్సనల్గా కూడా మెసేజ్లు పెట్టారు, లైవ్లో అన్ని వెరైటీలు పెట్టకండి, ఏ దానికి ఆ దానికి వీడియో తీసి సపరేట్గా పెట్టండి, లైవ్లో చూడలేకపోతున్నాము అందరము, లెంత్ హెవీగా అవుతుంది కదా, సో ఏ వెరైటీ ఎప్పుడు ఉంటుంది అనేది మాకు తెలియట్లేదండి, ఆర్డర్లు ఇవ్వాలన్నా కూడా, మాకు కొత్త వెరైటీ ఆర్డర్లు ఇవ్వాలన్నా కూడా అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి చాలామంది కామెంట్స్ పెట్టారు మాకు లైవ్లో. మనకు యూట్యూబ్లో కామెంట్స్ పెట్టారు, ప్లస్ మన పర్సనల్గా వాట్సాప్లో కూడా చాలామంది మాకు సజెస్ట్ చేశారు, చాలామంది అంటే రెగ్యులర్ వాళ్ళు చాలామంది సజెస్ట్ చేశారు. సో అందుకోసమే మేమేం చేస్తున్నామంటే 2-3 డేస్ నుంచి జర కంటిన్యూగా వీడియోస్ అనేది సపరేట్ అంటే ఏ ఐటమ్కి ఆ ఐటమ్, సపోజ్ ఈ ఐటమ్ ఉందనుకోండి, ఈ ఐటెంలో ఏమైనా సెట్స్ ఉంటేనేమో సెట్స్, లేదంటే సింగిల్ కలర్ అయితే సింగిల్ కలర్స్, ఇలా సపరేట్ వీడియోస్ కానీ రీల్స్ కానీ తీసి అప్లోడ్ చేస్తున్నాం. సో దానివల్ల మీకేమవుతుందంటే, సరే ఈ వెరైటీ ఉంది కదా, ఈ వెరైటీలో ఇన్ని కలర్స్, సో మీకు కూడా ఈజీగా అవుతుంది, చిన్న వీడియోలో అవుతాయి, చూసుకోవడానికి కూడా చాలా ఈజీగా అవుతుంది అని చెప్పేసి సపరేట్ వీడియోస్ కూడా చేస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు మీకు నేను శారీ చూపిస్తానండి. శారీ వచ్చేసేసి మనకి ఇది మొత్తం టోటల్ ఏంటంటే మస్లిన్ కాటన్. మనం రెగ్యులర్గా మస్లిన్ సిల్క్లు చూసాం కదా, సిల్క్ చాలా వెరైటీలు, అవి కూడా మన షాప్లో ఆఫ్లైన్లో చాలా సేల్ చేసాం మేము. సో ఇప్పుడు మస్లిన్ కాటన్, ఇది సమ్మర్ కాబట్టి, ప్లస్ సమ్మర్లో మనకు కొంచెం పార్టీవేర్ లుక్ లాగా కనపడాలి. ఇప్పుడు సపోజ్ మనం పట్టు చీరలు అవి ఇవి కట్టుకొని చిన్న ఫంక్షన్లకు వెళ్ళలేము, సో మనకు కాటన్ ఫీలింగ్, మనం వేసుకుంటే కాటన్ ఫీలింగ్ లా వచ్చే క్లాత్లు ఏమైనా ఉండి ప్లస్ గ్రాండ్ గా కనిపించేటట్టు ఉండాలి అని అంటే మనం ఇది క్లాత్ తీసుకొచ్చామన్నట్టు. మస్లిన్ కాటన్ శారీస్ అండి ఇవి. చూడడానికి మనకు పార్టీవేర్ శారీ లాగా కనపడుతుంది. రిచ్ బార్డర్, మొత్తం టోటల్ రిచ్ బార్డర్, వీవింగ్ బార్డర్ ఉంటుంది చూడండి, బ్యాక్ సైడ్ మొత్తం వీవింగ్ చూడండి, టోటల్ వీవింగ్. సో రిచ్ ఫ్యాబ్రిక్, మనకి ఫ్యాబ్రిక్ రిచ్ గానే ఉంటుంది, బార్డర్ కూడా చాలా రిచ్ గా ఉంటుంది మనకి. పార్టీవేర్ అంటే మనకు మంచి ఫంక్షన్స్ కూడా కట్టుకొని వెళ్ళవచ్చు దీన్ని. ఇంకోటి ఏంటంటే మనకు ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు సిల్క్ లాగా ఉండదు, మొత్తం మస్లిన్ కాటన్ అంటే జనరల్ గా మస్లిన్ సిల్క్ అందరు వినే ఉంటారు కదా, హై క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఉంటుంది మస్లిన్ కాటన్, హ్యాండ్లూమ్ ఇది. సో మనకు దాంట్లోనే మనకు కాటన్ ఇది అన్నట్టు. కుచ్చులు కూడా చూడండి ఎలా కడితే అలా నిలిచిపోతాయి. బార్డర్ చూడండి, ఇందులో ఫిగర్స్ అలాంటివి ఏవీ లేవు, మొత్తం మనకి ఫ్లవర్స్ డిజైన్స్ వచ్చాయి కాబట్టి, సో ఎవరైనా వీటిని పర్చేస్ చేసి వేర్ చేసుకోవచ్చు. కొందరు బొమ్మలు ఉంటే కొందరు వెయిట్ చేయరు, పీకాక్స్ అలాంటి బర్డ్స్ అలాంటివి ఉంటే కొంతమంది వెయిట్ చేయరు. సో అందు గురించి అని చెప్పేసి వీటికి స్పెషల్గా తయారు చేపించాం మనము, ఫిగర్స్ ఏమీ రాకుండా ఓన్లీ ఫ్లవర్స్ ఆ టైప్ ఉండేటట్టు తయారు చేపించాం. చూడండి చాలా అంటే చాలా రిచ్గా ఉంది, బిగ్ బార్డర్. బ్లౌజ్ కూడా చూడండి, మనకు బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది మనకి, ఇది బ్లౌజ్ అండి. సేమ్ బార్డర్ మనకు, బ్లౌజ్కి కూడా మనకు సేమ్ బార్డర్ వచ్చింది మనకి. పైన వచ్చేసి మనకు చిన్న బార్డర్ వస్తుంది, చిన్న బార్డర్ పైన, కింద బార్డర్ ఏమో మనకు పెద్దగా వస్తుంది. సేమ్ లో మనకు రన్నింగ్ లో మనకి బ్లౌజ్ బార్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ వస్తుంది మనకి. ఇది చూడండి, ప్రైస్ కూడా మనకి చాలా అంటే చాలా తక్కువలో వచ్చింది, 1499. సో పళ్ళు వచ్చేసి మనకు చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉంది చూడండి, మనకు పార్టీవేర్ శారీ లాగానే కనిపిస్తుంది కదా చూడండి. ఇప్పుడు అది కాటన్ ఫీలింగ్ అనేది ఫీలింగ్ ఉంటుంది, కానీ మనకు శారీ చూస్తే మనకి ఎంత రిచ్ గా ఉంది చూడండి. అసలు కాటన్ లాగా అనిపిస్తుందా? అసలు మనకి అనపడటమే లేదు కాటన్ లాగా. మనకి చాలా అంటే చాలా హైజెనిక్ గా ఉంది చూడండి. మనకి రిచ్ పళ్ళు, మొత్తం వీవింగే చూడండి, బ్యాక్ సైడ్ మొత్తం వీవింగ్. రిచ్ పళ్ళు వచ్చి మనకు దీనికి ముడులు కూడా వచ్చాయి మళ్ళా, ఇంకా స్పెషల్ గా ముడులు వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో చాలా సూపర్ అంటే సూపర్ ఉందండి. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి మనకి. సో ఏజ్తో సంబంధం లేకుండా కట్టుకోవచ్చు, ఇది మనం డే మొత్తం ఉంచుకోవచ్చు అండి. అంత స్కిన్ ఫ్రెండ్లీ క్లాత్, ఓకే, అంత స్కిన్ ఫ్రెండ్లీ క్లాత్, చాలా అంటే చాలా సూపర్ గా ఉంటది. ఇది మనం జనరల్ గా ప్రైస్ వచ్చేసి మనకి దీనికి గెస్ట్ చేయాలంటే 2800 2700 మార్కెట్ ప్రైస్. ఇది మనకి ఈ శారీస్ మనకు మస్లిన్ కాటన్ మార్కెట్ ప్రైస్ 2500 అబో, అంటే 2700 2800. కానీ మనం ఆల్వేస్ బెస్ట్ ప్రైజే ఇస్తాం కాబట్టి మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1499 రూపీస్, అంటే ఆల్మోస్ట్ 50% డిస్కౌంట్ అన్నట్టు. మార్కెట్ ప్రైస్తో పోల్స్తే
40-50% డిస్కౌంట్. ఇప్పుడు జనరల్గా అందరూ డిస్కౌంట్లు అనేవి పెడుతున్నారు, కానీ ఇది మనం న్యూ స్టాక్ అండి. ఇది మనం వచ్చింది న్యూ స్టాక్. ఆ పాత స్టాక్ ఆఫర్లో పెట్టి అమ్ముతున్నారని కాదు. మన దగ్గరికి ఇది ఆల్రెడీ ఎప్పుడు లైవ్లో చూపించలేదు. మీకు ఐడియానే ఉంటుంది మన దగ్గర ఏ స్టాక్ వస్తుంది, ఏ స్టాక్ పోతుంది అని చెప్పేసి. మనం రెగ్యులర్గా వచ్చే స్టాక్ అంతా రెగ్యులర్గా పెడతానే ఉన్నాం. సో అలాంటిదే మీకు ఈరోజు మార్నింగ్ వచ్చిన స్టాక్ ఇది. సో అందుకే వెంటనే వీడియో తీసి పెడుతున్నాను. జనరల్గా ఇది ప్రైస్ వచ్చేసి మార్కెట్ ప్రైస్ వచ్చేసి చెప్పాను కదా. సో ఆల్మోస్ట్ 40-50% డిస్కౌంట్ సేల్లో పెడుతున్నాను నేను. ఇది మీకు ఇప్పుడు వచ్చేసి ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1499 రూపీస్ అండి. ఇది అదిరిపోయే ప్రైజు. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి. ఇంకొకటి, నేను ఈ వీడియో నుంచి ఇంకొక కొత్త కాన్సెప్ట్ మీకు పెడుతున్నానండి. జనరల్గా మనం లైవ్లో గివ్ అవే అని పెడుతున్నాం కదా. శారీ ప్రైస్ గెస్ చేయండి, ఎంత ఉంటుందో చెప్తే కరెక్ట్ చెప్పిన వాళ్ళలో కొంతమందిని మనం సెలెక్ట్ చేసి లక్కీ డిప్ ద్వారా తీస్తామని చెప్తున్నాను కదా. ఆ కాన్సెప్ట్ నడుస్తుంది. సో మనం వీడియోలలో ఇంకొక కాన్సెప్ట్ చెప్తున్నాను. ఈ వీడియో నుంచి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ గివ్ అవే అనేది నేను పెడుతున్నానండి. అది వచ్చేసి ఏంటంటే, మీరు ఈ స్క్రీన్ మొత్తం బాగా అబ్జర్వ్ చేయాలి. ఈ స్క్రీన్ మొత్తం అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ ఉంది కదా, ఈ టోటల్ ఈ బొమ్మ నుంచి బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ వరకు మొత్తం, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలో నేను ఏమేమి చూపిస్తున్నా, దాని తర్వాత ఏమేమి చూపిస్తున్నా. సపోజ్ బ్యాక్గ్రౌండ్ లో క్వశ్చన్ ఏదన్నా అడగొచ్చు నేను. ప్లస్ లేదు అంటే ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్లలో మూడోసారి చూపించిన శారీ కలర్ ఏంటి, రెండోసారి చూపించిన శారీ కలర్ ఏంటి, లాస్ట్ సారి చూపించిన చీర కలర్ ఏంటి, లేదంటే బ్యాక్గ్రౌండ్ లో ఏదన్నా అడగవచ్చు నేను. ఏదన్నా సపోజ్ అంటే ఈ వీడియోకి సంబంధించిన క్వశ్చన్ నేను నెక్స్ట్ వీడియోలో అడుగుతాను. అంటే అర్థమవుతుంది కదా అందరికి. ఇప్పుడు ఈ వీడియో రన్ అవుతుంది కదా, ఈ వీడియోకి సంబంధించిన క్వశ్చన్ నేను నెక్స్ట్ వీడియోలో అడుగుతాను. సో ఆ వీడియోలో కరెక్ట్ సమాధానం కామెంట్ రూపంలో ఎవరెవరైతే చెప్తారో వాళ్ళకి లక్కీ డిప్ ద్వారా తీసి ఒక గివ్ అవే అనేది ఇస్తాం. సో బాగుంది కదా ఈ కాన్సెప్ట్ అనేది. సో ఈ వీడియోని అబ్జర్వ్ చేయాలి బాగా మీరు. ఈ వీడియోని అబ్జర్వ్ చేసేసి మొత్తము ఈ దానికి సంబంధించిన క్వశ్చన్ అందులో అడుగుతాం నెక్స్ట్ వీడియోలో. సో ఇప్పటి నుంచి నేను వీడియోస్ కన్నీ నెంబర్ వేస్తాను. ఇక్కడ నేను ఈ సైడ్ అనేది ఈ సైడ్ కానీ నెంబర్ వేస్తాను, నేను వీడియో నెంబర్ వేస్తాను. సో నేను అప్పుడు ఏం చేస్తానంటే, సపోజ్ 1 నెంబర్ వీడియోలో ఈ క్వశ్చన్ అని అడుగుతాను నేను. 1 నెంబర్ వీడియోలో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అని అడుగుతాను. అది సెకండ్ వీడియోలో అడుగుతాను. అట్లా ఒక్కొక్క వీడియోలో ప్రీవియస్ వీడియోకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. ఆ వీడియో ఆన్సర్ అనేది మనకు కామెంట్ రూపంలో చెప్పారనుకోండి, దానికి గివ్ అవే అనేది తీస్తాను. ఓకేనా, బాగుంది కదా. సో ఇందులో నేను కలర్స్ తీసుకొచ్చాను మీకు, కలర్ సెట్ ఇది. సో నేను కలర్స్ చూపిస్తాను, 1 by 1 చూపిస్తాను. బాగా అబ్జర్వ్ చేసుకోండి. గివ్ అవే కావాలన్న వాళ్ళు బాగా అబ్జర్వ్ చేయండి వీడియోస్ ని. ఓకేనా. సో ఇది వచ్చేసి సెకండ్ కలర్. ఫస్ట్ కలర్ వచ్చేసి మనం ఇక్కడ చూపించాం కదా, వైలెట్ కలర్. సో సెకండ్ కలర్ వచ్చేసి ఇది మనకు చూడండి, మొత్తం కాంట్రాస్ట్. అంటే మనకు కాంట్రాస్ట్ పళ్ళు, కాంట్రాస్ట్ బార్డర్, కాంట్రాస్ట్ బ్లౌజ్, కాంట్రాస్ట్ కాన్సెప్ట్ అన్నట్టు. ఇది మొత్తం శారీ మొత్తం చూడండి మనకు టోటల్ గా ప్లెయిన్ వస్తుంది. చూడండి అసలు ఎంత క్లాస్ గా ఉంది. కలర్ కూడా మనకి క్లాస్, డార్క్ షేడ్స్, లైట్ షేడ్స్ కాకుండా యావరేజ్ గా, అంటే మనకు కలర్ అనేది రఫ్ గా కొట్టకుండా, అంత డల్ గా కొట్టకుండా, చాలా అంటే చాలా డిసెంట్ గా ఉంది కలర్. చాలా అంటే చాలా గుడ్ లుకింగ్ అన్నట్టు, ఏమంటారు మనకు ప్లీజెంట్ గా కలర్ అన్నట్టు, ప్లీజెంట్ కలర్స్. సో చూడండి పళ్ళు చూడండి మనకి, పళ్ళు అంటున్నా, బార్డర్ చూడండి ఎంత బాగుందో. ఇంకోటి వచ్చేసి చెప్తున్నాను నేను, హ్యాండ్లూమ్ లో ఇలా జరీ అనేది కొంచెం ఇట్లా అక్కడక్కడ ఇట్లా రావడం అనేది కామన్ అండి. అది మాత్రం గుర్తుంచుకోండి. ఇది అనే కాదు, హ్యాండ్లూమ్ శారీస్లలో కంపల్సరీ వస్తాయి. ఎందుకంటే ఇవి డై చేస్తారు కాబట్టి, డై టైంలో ఈ జరీ అనేది కొద్దిగా అక్కడక్కడ ఇట్లా లైన్స్ లాగా అనేది లూజ్ గా వస్తుంది, కంపల్సరీ వస్తుంది. అది డ్యామేజ్ కింద కన్సిడర్ చేయము కూడా, ఎవరు చేయరు కూడా డ్యామేజ్ కింద కన్సిడర్. అది మాత్రం పక్కా గమనించుకోండి. ఓకేనా, రావచ్చు రాకపోవచ్చు, గ్యారంటీ కాదు అది. ఓకేనా. సో పళ్ళు వచ్చేసి చూడండి, కాంట్రాస్ట్ పళ్ళు ఎంత రిచ్ గా ఉంది చూడండి. పళ్ళు అసలు చాలా అంటే చాలా హై క్లాస్, అసలు హై క్లాస్ గా ఉంది. బ్లౌజ్ సేమ్ కాంట్రాస్ట్ ప్లెయిన్ వచ్చేసి మనకి బార్డర్ వచ్చింది. ఓకేనా. ఇది సెకండ్ కలర్. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1499 రూపీస్. ఓకేనా. నెక్స్ట్ కలర్ చూపిస్తాను. నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి గ్రే కలర్ అండి. ఇది గ్రే కలర్ కి విత్ బ్లాక్ బార్డర్. ఇది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా, గ్రే విత్ బ్లాక్ బార్డర్ అనేది, బ్లాక్ అనేది కాంట్రాస్ట్. చాలా అంటే చాలా సూపర్ గా ఉంది చూడండి. అసలు ఎంత గుడ్ కాంబినేషన్ అంటే అంత గుడ్ కాంబినేషన్. పళ్ళు చూడండి చాలా గ్రాండ్. అసలు ఇది చూస్తే అసలు ఏమంటారు, వదలబుద్ధి అవ్వట్లేదు. ఫ్యాబ్రిక్ అలాగే ఉంది, ప్లస్ దాని లుకింగ్ కూడా అలాగే ఉంది. అసలు
అసలు కాటన్ అని చెప్పాను కదా, నేను మస్లిన్ కాటన్ అని చెప్పాను కదా, అసలు మస్లిన్ కాటన్ లాగా అనిపిస్తలేదు అసలు. చూడండి మీ కంటికే కనపడుతుంది కదా ఎంత గ్రాండ్ శారీ. ప్లెయిన్ శారీస్కి మన పట్టు చీరలలో ప్లెయిన్ శారీస్కి బార్డర్ వస్తాయి చూసారు. ఇప్పుడు కంచి పట్టు, గద్వాల్ పట్టు, బనారసి పట్టు టైప్లో మనకి మైసూర్ పట్టు, మైసూర్ సిల్క్ పట్టు వాటిల్లో మనకి ప్లెయిన్ శారీస్ వచ్చి కంచి బార్డర్లో వస్తాయి చూసారా, అదే విధంగా ఉంది దీని లుకింగ్ అంతా. చాలా అంటే చాలా గ్రాండ్గా అంటే గ్రాండ్గా ఉంది. బ్లౌజ్ కూడా చూడండి బ్లాక్ బ్లౌజ్ వచ్చింది దీనికి. ఈ చీరల పైన ఆల్రెడీ మా మిస్సెస్ కన్ను పడిందండి. నాకు తెలిసి వీడియో అయిపోయిన తర్వాత లేపేస్తుండొచ్చు ఇందులో కలర్ ఏదో ఒకటి. అంత బాగుంది అసలు చీర అంటే అసలు చెప్పడానికి నేను చెప్పేదానికంటే ఇంకా సూపర్ గా ఉంది, అలా ఉంది. నెక్స్ట్ కలర్ చూపిస్తాను. నెక్స్ట్ కలర్ అండి, ఇది చూడండి, ఇది కూడా పెసర గ్రీన్ కలర్. అసలు ఈ కలర్స్ అన్ని లైట్ కలర్స్. ఆ లైట్ కలర్స్ లో కూడా రేర్ కలర్, అంటే ఈ కలరింగ్ అనేది మనకు లైట్ డార్క్ షేడ్స్ ఉంటాయి చూసారా, ఆ షేడింగ్ అనేది చాలా డిఫరెంట్. అసలు రేర్ అంటే రేర్ కలర్ గా ఉన్నాయండి. అసలు నార్మల్ గా వేటిలో చూడం మనం. ఇవి చూడండి బార్డర్, చూడండి బార్డర్ కి మనకి ఇది ఏం కలర్ అంటారు, కాఫీ కలర్ కాదు, అటు ఇటు గ్రీన్ కాదు, మిడిల్ కలర్ అంతే. మనకు ఒక డార్క్ మెహందీ గ్రీన్ కూడా కాదు, ఇంకా అది ఇంకొక డిఫరెంట్ షేడ్. అది మనకు పెసర గ్రీన్ ఇది మనకి. ఇది చూడండి పళ్ళు చూడండి గుడ్ గా ఉంది, మంచిగా చాలా అంటే చాలా బాగుంది. చూడండి బ్లౌజ్ కలర్, ఇది బ్లౌజ్ కలర్ చాలా సూపర్ గా ఉంది కదా. సో మొదటిసారిగా మన వీడియోని ఎవరైనా చూస్తున్నటువంటి వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ గంటని ఇలా కొట్టండి, ఓకేనా. సో ఇంకో కలర్ చూపిస్తాను నేను దీంట్లో. ఇది వచ్చేసేసి మనకు పీచ్ కలర్ అండి. ఇది మనకు పీచ్ కాదు, పింక్ కలర్. సో నేను చెప్పడం కలర్లు కొంచెం తేడా చెప్పినా కూడా మీకు వీడియోలో అయితే ఎగ్జాక్ట్ ఏ కలర్ కనిపిస్తుందో అదే కలర్ ఉంటుంది వీడియోలో. మనకు ఒరిజినల్ గా కూడా అదే కలర్ ఉంటుంది. కొంచెం వీడియోలో కంటే ఇంకా ఒరిజినల్ గానే బాగుంటాయి కలర్స్ శారీస్ ఏవైనా కూడా. దీని పళ్ళు చూడండి మనకి మెరూన్ షేడ్ పళ్ళు అండ్ మెరూన్ షేడ్ బ్లౌజ్ అండ్ శారీ మొత్తం ఇది. సో సిఓడి ఆప్షన్ అనేది లేదండి మన దగ్గర. శారీ ఏది నచ్చినా కూడా మీకు ఏది శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు ఇదే సేమ్ స్క్రీన్ షాట్ తీసేసి మీరు వాట్సాప్లో పెట్టి అవైలబిలిటీ అడిగితే మా వాళ్ళు అవైలబిలిటీ చెప్తే ఒకవేళ ఓకే అని అనుకుంటే ఇమీడియట్గా పేమెంట్ వేసేయండి, ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది, ఓకేనా. సో సిఓడి ఆప్షన్ అనేది కంపల్సరీ లేదు మన దగ్గర, ఓకేనా. సో ఇందులో వచ్చేసి మనకి 5 కలర్స్ వచ్చాయండి. 5 కలర్స్ ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీకు ఏది కావాలో అది బుక్ చేసుకోండి ఇమీడియట్గా. వీడియో చూసిన వెంటనే ఇమీడియట్గా బుక్ చేసుకోండి. మేబీ రిపీట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు ఈ స్టాకు, ఎందుకంటే కలర్ సెట్లో వచ్చినాయి మ్యాక్సిమం, కొన్ని రిపీట్ కావు. సో వాంటెడ్ ఎక్కువ ఉంటే రిపీట్ చేపిస్తాం వీటిలో ఏవైనా, ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. ఇంకోటి వచ్చేసి మీకు ఏ కలర్ నచ్చినా కూడా మీరు పర్చేజ్ చేసినా చేయకపోయినా మీకు ఈ కలర్ నచ్చిందని చెప్పేసి కామెంట్లో ఒక కామెంట్ పడేయండి. దాంట్లో మీకు ఖర్చు అయ్యేది ఉండదు, ఏది ఉండదు, ఓకేనా. సో మీకు కామెంట్ చేసింటే అరే పబ్లిక్లో ఈ కలర్ రీచింగ్ ఎక్కువ ఉంది అని చెప్పేసి మేము ఆ కలర్లో క్వాంటిటీ పెంచడానికి ప్లస్ ఆ కలర్ టైప్లో మేము వెరైటీస్ తేవడానికి మాకు కూడా ఒక ఐడియా వస్తుంది. అందు గురించి అనే నేను మీకు కొనకున్న కామెంట్లో అనేది మీకు కామెంట్ చేయమని చెప్తున్నాను, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.